ఈ వీడియో చూస్తే ఎవరైనా కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఈ మైసూర్ పాక్ ని. ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో కప్పున్నర నెయ్యిని తీసుకుంటున్నాను. తీసుకున్నటువంటి ఈ నెయ్యిని శనగపిండిలో సగం పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెడుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక దలసరపాటి పాత్ర పెట్టుకుని ఇందాక ఏ కప్పుతో అయితే శనగపిండి నెయ్యిని తీసుకున్నానో అదే కప్పుతో ఇప్పుడు కప్పున్నర చెక్కని వేస్తున్నాను. ఇప్పుడు ఈ చక్కెరలో 1/2 కప్పు వాటర్ ని పోసుకోవాలి. ఒక ట్రేలో బటర్ పేపర్ వేసి ట్రేకి మొత్తం నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇలా లైట్ గా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా కలిపెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని పోస్తున్నాను. ఈ స్వీట్ మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేస్తున్నాను. ఈ మిశ్రమం కొంచెం చిక్కబడిన తర్వాత మిగిలినటువంటి నెయ్యిని కొంచెం కొంచెంగా పోస్తూ తిప్పుకోవాలి. పోసినటువంటి నెయ్యి ఇందులో మంచి కలిసింది కదా. ఇప్పుడు మిగిలినటువంటి నెయ్యిని కొంచెం కొంచెంగా పోస్తూ నెయ్యి అయిపోయే వరకు ఇదే విధంగా పోస్తూ కలుపుకోవాలి. ఇంకా లాస్ట్ అన్ని మిగిలిన నెయ్యి మొత్తం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ట్రేలో వేసుకోవడమే. ఇది పూర్తిగా చల్లారడానికి 2 గంటల సమయం పట్టింది.